నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో విభేదాలనేవి చాలా కామన్ అయిపోయాయి. మంత్రుల మొదలు చిన్నా చితక నేతల వరకు పలు వివాదాలు నడుస్తున్నాయి. మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. రీసెంట్ గా నల్గొండ కాంగ్రెస్ లో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. డీసీపీ పదవి చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నల్గొండ కాంగ్రెస్ లో విభేదాలు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కైలాస్ అనే నేత నియామకమయ్యారు. అయితే ఆయన నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కైలాస్ పై పోలీస్ కేసు నమోదు చేయనున్నట్లు చెప్పడంతో పాటు పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కూడా లెటర్ రాశారని సమాచారం. అయితే కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు మాత్రం కోమటిరెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. అయితే కైలాస్ నేత తనపై తన ఫ్యామిలీపై అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అలాంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే డీసీసీ పదవి నుంచి అతన్ని తొలగించి అర్హులైన నేతకు ఆ బాధ్యతలను అప్పగించాలని సూచించారు. కైలాష్ నేతపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. అంతేకాదు కైలాష్ నేతపై పోలీస్ కేసు నమోదు చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. కైలాష్ నేత అసభ్యకరంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. గతంలో కూడా తనను తన కుటుంబాన్ని బాధించే విధంగా దూషించాడని ఆరోపించాడని చెప్పారు. ఇప్పుడు బాధ్యత గల పదవిలోకి వచ్చిన తర్వాత కూడా అసభ్య పదజాలంతో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఓ రేంజ్ లో మండిపడ్డారు. అయితే కైలాష్ నేత నియామకానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మద్దతు తెలపడం గమనార్హం. జిల్లా కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు మాత్రం కోమటిరెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బీసీ నేత జిల్లా అధ్యక్షుడిగా ఎదగడాన్ని ఆయన భరించలేకపోతున్నారని మండిపడుతున్నారు. సీఎంపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ముందుగా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వారికి నచ్చని నేతలు ఎదగకుండా అడ్డుకోవడం, పదవులు రాకుండా కుట్రలు కుతంత్రాలు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో సీఎం సన్నిహితుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విషయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కక్షగట్టారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అగ్రకులం అధికార అహంభావంతో వ్యవహరిస్తున్నారని భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా డీసీసీ నియామకంపై స్టార్ట్ అయిన ఈ వివాదం ఇప్పుడు నల్గొండ కాంగ్రెస్ లో పెద్ద పొలిటికల్ చర్చకు దారితీసింది. మరి దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, నేతల మధ్య వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుంది, డీసీసీ పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.